ఇది కొంచెం మోస్ట్ అవైటెడ్ వీడియో అండి. ఏదో ఎమోషన్‌లో ఏదో చేసేయాలని కాదు గానీ, ఎప్పటినుంచో చేయాలి అనుకుంటున్నా గానీ, ఇంకా ఈ లైఫ్ అప్డేట్ ఉంది గదా! ఆ పనిలో కొంచెం బిజీగా అండ్ డిస్ట్రాక్టెడ్‌గా మనకు చాలా వేరే ప్రయారిటీస్ ఉంటాయి గదా! ఏంటంటే దీని గురించి ఆలోచించిన ప్రతిసారి ఏం చేయలేకపోతున్నాం, ఏం జరుగుతుందిరా అన్న అదొక ఫ్రస్ట్రేషన్. చెయ్యాలి, ఓ వీడియో చేయాలని. ఎట్ ద సేమ్ టైమ్ నాకేమనిపిస్తదంటే, ఇంక ఇదే పనిగా కేస్ అప్డేటు, ఈ కేసు, ఆ కేసు ఇయన్నీ ఎందుకు? సరే ఏదైనా మేజర్ అప్డేట్ వచ్చినప్పుడు ఇద్దాం, ఏదైనా జరిగినప్పుడు చేద్దాం అని చెప్పి ఆగుతా ఉన్నాను. కానీ ఈళ్ళదేదో శిశుపాలుడో సంథింగ్ ఏదో పాపాల మీద పాపాలు చేసుకుంటూ ఎళ్తారు కదా! మన పురాణాల్లో ఏదో ఉంటది. ఆ టైపులో ఎంత దిగజారుతార్రా! దీనికన్నానా అని అది ఎళ్తూనే ఉంది. సో, ఇంకా ఈ ఫ్రస్ట్రేషన్‌లో ఇవాళ ఒక అప్డేట్ అనుకోండి అంతే. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. దిస్ ఈజ్ నాట్ ది బిగినింగ్. సరే, మీకు ఫస్ట్ ఒక ఫన్ పోల్ అనమాట. పోల్ ఏంట్రా అంటే బార్బెల్ గాడి మీద ఎన్ని కేసులున్నాయి? బార్బెల్ గాడి మీద ఎన్ని కేసులున్నాయి? నా లాంగ్ టైమ్ ఫాలోవర్స్‌కి తెలుసు. మనం బ్యాడ్ లాంగ్వేజ్ వాడం. ఎవరిని ఇట్లా టార్గెట్ చేసి బూతులు తిట్టం. మార్ఫింగులు చేయం. ఏమి చేయం. అనిపించింది చెప్తాం. ఎన్ని కేసులుంటే గెస్ చేయి. 10కి పైన ఉన్నాయి. చాలామందికి 4, 5 అది మంచు అది ఇది అనుకుంటారు. నో. ఏస్తూనే ఉన్నారు. ఇక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఇప్పటికి 10 పైన ఉన్నాయి. సో, ఈ అన్నిటికీ మూల కారణం ఏంట్రా అంటే చెప్తున్నా కదా, ఏఐ ప్లెక్స్. ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీళ్ళు దీనికన్నా ముందు ఏప్లెక్స్ వద్దాం. అసలు ఇదంతా ఎలా అంటే చెప్తున్నా కదండి, ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఇదేంటంటే జనాల్ని గుడ్డిగుర్రం చేసి పరిగెట్టించాలి అనే ఒక బానిస కాదు, ఫ్యూడల్ మైండ్ సెట్ ప్రొడ్యూసర్ది కానీ ఎవరిదైనా. ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఈ మీడియా పేజీలు, మీడియా న్యూస్ అవుట్లెట్స్, మొన్న మన తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది చూశారు కదండి, మీ అందరికీ తెలుసు. సో, ఆ ఇన్సిడెంట్లో ఏం జరిగింది, మీడియా ఎంత ఇన్వాల్వ్ అయింది, సోషల్ మీడియా ఎంత ఇన్వాల్వ్ అయింది, అందులో ఎలా డివిజన్స్ ఉన్నాయి మీరు అందరూ చూశారు. సో, అక్కడే ఒక క్లారిటీ వచ్చి ఉండాలి ఎలా ఉంది మన మీడియా అని. సో, ఒక రెగ్యులర్ ట్రెడిషనల్ మీడియా టీవీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా వరకు యాడ్స్ వల్ల కావచ్చు, కాంట్రాక్ట్స్ వల్ల కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఉంటాయి, వీటితో కంట్రోల్ ఉంటుంది. అరే వీడి చేయకండి, లేదా వీడిని ఏదో ఒకటి ఉంటుంది మూవీ ఇండస్ట్రీకి. ఇంకా ఈ పేజెస్ ఉంటాయి కదా, ఆన్లైన్లో మనం చాలా చూస్తూ ఉంటాం, వెబ్సైట్ పేజెస్ అవి ఇవి, ఒక క్యాప్ వేసుకొని ఒక ఆయన ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే అదే ఈకో సిస్టంలో ఉంటారు. ఇంటర్వ్యూలు కావాలి, గట్టి 2 మాట్లాడితే బ్యాన్ చేసి పడదొప్పుతారు, రారు, ఎవరు ఇంటర్వ్యూలు ఇవ్వరు. సో, భజన చేయాలి. భజన చేయడానికి ఓపిక ఉద్దేశం లేకపోయినా కూడా ఓ 3 స్టార్స్ ఇచ్చేసి బాబు చాలా యాక్ట్ చేశాడు, ఇది యాక్చువల్లీ యావరేజ్ సినిమా, ఇది బాగుంది, ఇది అని చెప్పి ఇది షుగర్ కోటింగ్ ఉంటుంది. కానీ నాకేంటంటే ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి ఇన్ ద సెన్స్ వాళ్ళకి అర్థం కావాలి సినిమా ఎలా ఉంది ఏంటి అని. నాకేమనిపించింది నేను చెప్పాలి అంతే. అంతకుమించి ఏది ఎక్స్ట్రాలు ఏం లేవు. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారా అంటే కమింగ్ బ్యాక్ టు దిస్. సో, ఇండిపెండెంట్ వాయిస్ అనేది ఉండకూడదు. అది నాదైనా మీదైనా ఎవరిదైనా నెరేటివ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉండాలి. వాళ్ళే సినిమా ప్రొడ్యూసర్లే, డైరెక్టర్లే బయటకు వచ్చి చెప్తున్నారు. మీకు తెలుసో తెలియదా అండి, ఆల్మోస్ట్ ఎవ్రీ ట్రైలర్, ఎవ్రీ సాంగ్, ఎవ్రీ రిలీజ్ వ్యూస్ అన్ని కొనపాడదొప్పుతారు. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఏదైనా మీరు చూడండి, వ్యూస్ మిలియన్స్, 10 మిలియన్, 20 మిలియన్. ఒకసారి నా ఛానల్కి వెళ్ళండి, వ్యూస్ టు కామెంట్స్ రేషియోస్ చూడండి. దట్ ఈస్ వెరీ ఆర్గానిక్. నా ఛానల్ నేను ప్రౌడ్గా చెప్పుకుంటా. చాలా ఆర్గానిక్ డిస్కషన్స్ అయితే, తిట్టినా ఏదైనా సరే ఆర్గానిక్గా ఉంటుంది. బూతులైన ఆర్గానిక్కే ఉంటాయి, పొగడతలైన ఆర్గానిక్గానే ఉంటాయి. సో, మీకు తెలుస్తుంది ఒక పీఆర్ నడిపించే వ్యూస్ వస్తే ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ టు కామెంట్స్ రేషియో, వీడికి ఎన్ని వ్యూస్ టు కామెంట్స్ రేషియో, దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు ఏ ఛానల్ జెన్యూన్, ఏ ఛానల్ కొంచెం పంపింగ్ చేస్తుంది అని. ఏమో ఫ్యూచర్లో కామెంట్స్ కూడా జనరేట్ చేపిస్తారేమో తెలియదు. సో, ఇదొక ఆస్పెక్ట్ ఉంది. సో, రివ్యూస్ దగ్గరకు వస్తే చెప్తారు కదా, ఈ అన్ని పేజెస్తో ఇది చేస్తారు, లేదా ఒక ఫ్లడ్ చేస్తారు అకౌంట్స్. మీరు చూడొచ్చు రెడిట్లో కానీ ట్విట్టర్లో కానీ సడన్గా వచ్చేస్తాయి పేజెస్ వస్తాయి. ఎవడో ఇన్స్టాగ్రామ్లో కూడా కానీ మీరు వేరే మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఎప్పుడు లేదు సడన్గా ఒక సినిమాకి వచ్చేస్తారు, పొగుడతారు, లేదా నన్ను తిడతారు, ఏదోటి అయితే. ఇది ఒక ప్యాటర్న్లా జరుగుతూ ఉంటుంది. చెప్పాలనుకుంటుంది ఏంటంటే మొత్తం అన్నీ కవర్ చేసేసి మిమ్మల్ని, మీకు ఏం తెలియకూడదు అంతే. వచ్చామా, ఈ హై టికెట్ ప్రైసెస్ ఉన్నప్పుడు వచ్చామా, సినిమా చూసామా, డబ్బులు దబ్బించుకున్నాం అన్నట్టు ఉండాలి. దీనికి అడ్డంగా ఎవడున్నా, దీనికి లేదు ఇలా కాదు నాకు సినిమా నచ్చలేదని ఎవరున్నా, నాట్ జస్ట్ మీ మూవీ మ్యాటర్స్ కూడా వేసారు ఈసారి, వేస్తూనే ఉంటారు. సో, ఫస్ట్ ఏంటంటే తమాడా మీడియా అండి. తమాడా మీడియాని నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అది ఒకటి ఉండేది ఏజెన్సీ. అన్ని సినిమాలు వాడి దగ్గరికి వెళ్ళేవాడు. వాడు ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్. మోస్ట్ ఇలిటరేట్ ఫెలోస్తో నేను డీల్ చేశానండి. వాళ్ళకి లాస్ తెలియదు, రూల్స్ తెలియదు, ఏమీ తెలియదు. నువ్వు ఓడిరా, నువ్వెంతరా, ఆఫ్టర్ ఆల్ ఇట్లనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇలానే మాట్లాడారు నాతో. ఇలానే ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్. సో, ఓకే, ఇప్పుడు మూవింగ్ ఆన్, వాళ్ళది అయిపోయింది. నెక్స్ట్ ఏఐ ప్లెక్స్ బెంగళూరు బేస్డ్ కంపెనీ. పేరుకేమో యాంటీ పైరసీ, ఏదో డిఎంసీఏ సంథింగ్ ఏదో చేస్తారండి. సేమ్ వీళ్ళు చేసేది ఏంట్రా అంటే, ఇదొక సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ వెరీ సాడ్. ఇండియాలో కోర్ట్స్ అనేది లా అనేది ఎవరికైనా జెన్యూన్ ఇష్యూ ఉంటే, నిజంగా ఇష్యూ ఉంటే వెళ్ళి కోర్టులను నమ్మి చేసుకోవాలి. ఐ బిలీవ్ ఇన్ కోర్ట్స్ అండి. నాకు రిలీఫ్ కూడా వచ్చింది ఇండియన్ కోర్ట్స్లో. ఐ బిలీవ్ ఇన్ కోర్ట్స్. ఐ
ట్రస్ట్ ద జడ్జ్మెంట్ సిస్టమ్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక ప్రోడక్టరీ లాను ఒక ప్రోడక్ట్లా చేసి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు. ఎలా అంటే వెళ్తారు ప్రతి సినిమాకు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ అది అంటారు. సినిమా రిలీజ్ అవ్వక ముందుకే పాన పేర్లు రాసేసి లేదా ఒక జాండో ఆర్డర్ ఎవడు ఏది మాట్లాడకూడదని చెప్పేసి ఒక ఆర్డర్ తెచ్చుకుంటున్నారు. ఆ ఆర్డర్లో జడ్జ్ గారు కూడా నీట్గా రాస్తున్నారు. తప్పుగా ఏదైనా మాట్లాడితే, తప్పుగా అంటే మళ్ళీ చెప్తున్నారు, తప్పు ఈజ్ వెరీ సబ్జెక్టివ్. సో తప్పు అంటే అలా కాదు, ఫాల్స్ కావాలని చెప్పి అబద్ధాలు ఆడుతున్నా, టార్గెటెడ్గా ఏదైనా చేస్తున్నా, ఇలా కొన్ని స్పెసిఫిక్స్ ఇచ్చి ఆర్డర్లు ఇస్తున్నారు. వీళ్ళ ఆర్డర్లు అటు ఇటు తిప్పేసి జనాలు భయపడుతున్నారు. దొరికినోడికల్లా మెసేజ్లు పంపిస్తారు, నువ్వు ఇది నువ్వు అది నువ్వు ఇది నువ్వు అది నువ్వు తీసేయాలి వీడియో అని. దాంతోపాటు కాపీరైట్ స్ట్రైక్లు, అన్ని ఫాల్స్ కాపీరైట్ స్ట్రైక్స్. ఇప్పటికి నా ఛానల్ మీద ఎన్ని 10 పైన ఇంకా చాలా ఎక్కువ పడి ఉంటాయి. ప్రతిదీ క్లియర్ అవుతూ ఉంది. ప్రతిసారి ఎందుకు క్లియర్ అవుతుంది? మనం ఏం చేయట్లేదు కాబట్టి. అరే కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్ కాదురా, ఫేర్ యూజ్ ఎంత మొత్తుకున్నా ఈ ఏప్లెక్స్ గాడికి ఏంటంటే అదే చెప్తున్నా, లా కాపీరైట్ లా లేదా కోర్టు రూల్స్ ఫేర్ యూజ్ ఏం లేదు. మొత్తం మానిటైజ్ చేసి కమర్షియలైజ్ చేసి పడేసాడు బిజినెస్ మోడల్. ఏంటంటే ఏమో ఆ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు. బట్ నాకు వచ్చిన కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వీళ్ళు ఒక ఏజెన్సీ, మేము ఇది చూసుకుంటామండి, రివ్యూలో మేము చూసుకుంటామండి అని చెప్పి ఇలా ఎన్ఫోర్స్ చేస్తున్నారు. తెగ హరాస్మెంట్ చేస్తున్నారండి ఆల్మోస్ట్ 2 years నుంచి. ఈమెయిల్ మీద ఈమెయిల్ చెప్తా, ఎన్నిసార్లు మాట్లాడాను, చెప్తున్నాను ఫేర్ యూజరా ఇదిరా, నో నా నో సార్ నువ్వు తీసేయాలంతే. ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణం చెప్తాడు. ఒకసారి కాపీరైట్ అంటాడు, ఒకసారి హరాస్మెంట్ ఇది నువ్వు చేస్తున్నావు, మమ్మల్ని రివర్స్లో డిఫమేషన్ చేస్తున్నావు అంటాడు, ఒకసారి థ్రెటనింగ్ అంటాడు, ఒకసారి నీ ఎమోషన్ మాకు నచ్చలేదు అంటాడు. నువ్వు ఎవడివి చెప్పడానికి? పైనుంచి దిగొచ్చావా? నాకు అర్థం కావట్లేదు. సర్కాజం వద్దంటాడు ఒకసారి. నాగవంశీ గారు కూడా అంతే. సర్కాజం ఈజ్ అలౌడ్ మ్యాన్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వెరీ ఒక 2-3 మైన్యూట్ ఎక్సెప్షన్స్ తప్ప ఎవడన్నా ఏదన్నా మాట్లాడచ్చు. అది పక్కన పెట్టి నువ్వు ఇలా మాట్లాడతావా, నువ్వు అలా. కొంతమంది 10% పాజిటివ్ మాట్లాడాలి, 20% ఇది నువ్వు ఎవడు లెక్క కనిపెట్టినావా? నువ్వు పాజిటివ్గా మాట్లాడాలి, ఇదే మాట్లాడాలి. నాకు నచ్చకపోతే నచ్చని విషయాలు నాకు నచ్చినట్టు మాట్లాడతా, నచ్చితే నచ్చిందని కూడా చాలా ఎక్కువ చేసి మాట్లాడతా. నా ఇష్టం అది మీ ఇష్టం కూడా. మీరు కూడా ఏదైనా మాట్లాడచ్చు, నా గురించి మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. అంతేగాని నీకు నచ్చింది మాట్లాడకపోతే వీడియోలు తీసేస్తావు అంటారు. ఫస్ట్ ఈ సిచ్యువేషన్లోనే ఏఐప్లెక్స్ ఈ ఆర్గనైజేషనే ఏదేదో చెప్తారండి, చెప్పి వీడియోలు తీసే అంటారు. మనం తీయలేదనుకోండి, ఇప్పుడు మూడు స్ట్రైక్లు వేశారు. ఎందుకు వేశారు 3 స్ట్రైక్లు? 3కి 3 ఫార్వర్డ్ అయినాయి. 10 రోజుల్లో 3 వీడియోలు వచ్చేస్తాయి. వీడు ఏం చేస్తున్నాడు? మిస్యూజ్ చేసి డిలే చేస్తున్నాడు. 10 రోజుల పాటు ఎవరికి తెలియకూడదు సినిమా ఎలా ఉందో, లేదా వీడియో బయటికి రాకూడదు అని. నన్ను డైరెక్ట్గా బెదిరించాడు కూడా. ఒక సలారో యానిమల్ టైంలో 3 స్ట్రైక్లు వేస్తా, ఛానల్ లేపేస్తా, ఏం చేస్తారో నువ్వు వీడియో తీయ అంట. అలా అయిపోయింది పరిస్థితి. ఇది ఎలా ఉందంటే నేను కాబట్టి ఏదో నేను గొప్పలా కాదండి, ఏదో నాకు పోరాడే శక్తితో, ఏదో ముక్తో సంథింగ్ ఏదో ఉంది కొంచెం. సో ఏదో మేనేజ్ చేస్తున్నా. ఇప్పుడు రెగ్యులర్గా ఏదో కొత్త క్రియేటర్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ కోర్టులు కేసులు అంటే వాడు చెప్పలేడు, వాడికి అనిపించింది వాడు చెప్పలేకపోతున్నాడు, చెప్పినోడు కూడా తీసేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మన ఫండమెంటల్ ఏవైతే రైట్స్ ఉన్నాయో వాటిని వీళ్ళు కమాడిటీ లాగా అమ్మిదొబ్బుతున్నారు. ఎవరు? ఏఐప్లెక్స్. ఇది ఎన్నో రోజులు జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఏదో రోజు ఇలా పాపం పండిద్ది, ఆ రోజు కూడా వీడియో చేస్తాను నేను. ఇలాంటి బెదిరింపులకైతే బెదిరేది లేదండి. మళ్ళీ నాకు కాలేదు ఏంటంటే, అరే ఏంట్రా ఇది, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు కదా, మరి ఏదైనా ఫైట్ చేయొచ్చు కదరా అంటే, చేశానండి, చెప్తాను కదా. ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్. కొంచెం బాగానే ఖర్చు అయినా సరే మంచి లాయర్ని పెట్టుకొని బెంగళూరు హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసాం. చెప్తున్నా మళ్ళీ, ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్, మీరు అనుకున్న దానికన్నా ఎక్స్పెన్సివ్. సో వెళ్ళాం కరెక్ట్గా, నీతి న్యాయం అని చెప్పి వెళ్ళాం. అలానే చెప్తే కోర్టులని నాకు అందుకే రెస్పెక్ట్ అండి. వెళ్ళాము, మనకు ఆర్డర్ కూడా కరెక్ట్గా ఇచ్చారు, నీతి న్యాయంగా పర్ఫెక్ట్ ఆర్డర్ ఇచ్చారు జడ్జి గారు కూడా. ఏంట్రా అంటే వీళ్ళు వెళ్ళి తెచ్చుకున్నారు కదా, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అగేన్స్ట్ అని చెప్పి వెళ్ళాం. ఏది సంక్రాంతికి వచ్చిన 4 సినిమాలకి వెళ్తే జడ్జి గారు చెప్పారు, ఇలా ఉంది కదా, మీకు స్టే ఇస్తున్నాను, ఆపోజిట్ పార్టీని రమ్మన్నారు, మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని. వచ్చి మీరు జెన్యున్గా, ఇప్పుడు అదే చెప్తున్నా, ఏఐప్లెక్స్ మీకే చెప్తున్నా, జెన్యున్గా మీరు కేసు వేసి ఉంటే, మీరు జెన్యున్గా మీకు ఒక గ్రీవెన్స్ ఉంటుంటే, మీకు జెన్యున్గా ఒక ఇష్యూ ఉంది, వీడు డిఫేమ్ చేశాడు బార్బెల్ గారు, వీడి మీద కేసు వేశారు, గుడ్ వేయండి, కాదనట్లేదు, అది కూడా మీ రైటే. వేసినోడు వచ్చి రా, మరి ఏమైంది ఏంటి చెప్పాలి కదా, లేదు ఏమైంది రారా అని చెప్పి మేము వెళ్ళి స్టే తెచ్చుకుంటే విడ్రా తూచ్. అదే చెప్తున్నా కదా, సినిమా ఎన్ని రోజులు అయితే ఉందో అన్ని రోజులు మాకు ఆ డబ్బులు వచ్చేయాలి, మేము ఎంత టికెట్ రేట్లు పెడతా అంత సినిమా సూపర్ బంపర్ అని చెప్పి స్ప్రెడ్ అవ్వాలి. బిఎంఎస్ రేటింగ్లు కూడా తీసి పాడుదొబ్బుతున్నారు. మీరు ఎలా చూసుకోవాలి, జనాలకి ఎలా తెలియాలి, ఏది బాగుంది ఏంటి ఏది లేదని, అంతే అన్ని మూసిపాడు దొబ్బాలి, అందరి మీద కేసులు వేసి దొబ్బాలి. మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా, 4 కేసులు వేశారు, నేను హైకోర్టుకి వెళ్ళాను, వెళ్ళి రండి చూసుకుందాం మాట్లాడుకుందాం, ఏమైంది అంటే మళ్ళీ విత్డ్రా చేసి ఆగారంటే ఇంకా వేస్తూనే ఉన్నారు. మళ్ళీ అదే చెప్తున్నారు, విత్డ్రా చేసి అరే ఎందుకురా ఇది కరెక్ట్ కాదేమో తెలుసుకున్నారా, లేదు
మళ్ళీ తిరిగి తిరిగి వేస్తానన్నారు, ప్రతి సినిమాకి వేస్తానన్నారు. ఇప్పటికి 10కి పైగా ఉన్నాయి నా మీద. అన్నీ ఒకటే కోర్టులోకి వెళ్ళి బెంగళూరులో వేస్తూ ఉన్నారు. దాన్ని పట్టుకొని నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. నాకు అదే అర్థం కావట్లేదండి. కోర్టు జడ్జ్మెంట్ ఒకటి ఇస్తుంది, అది కరెక్ట్గా ఇస్తుంది, ఐ రెస్పెక్ట్ దట్ జడ్జ్మెంట్. దాన్ని మీరు మ్యానిపులేట్ చేసేసి అందులో ఇది ఉంది, మాకు ఇది అనిపిస్తుంది, అదే మీకు చెప్తా. ఇప్పుడు ఇందాక చెప్పా మీకు, నా పోస్ట్ ఫాలో అంటే యూట్యూబ్లో మన మోస్ట్ తెలుగులో ఉన్న క్రిస్టఫర్ నోలన్ ఒక ఆయన ఉంటారు, అడిశేష్ గారు. చూడడానికి చాలా పాలిష్డ్గా ఫార్వర్డ్ థింకింగ్ మనిషిలా ఉంటారు, కానీ అదే రాచరికం, అదే ఫ్యూడల్ మైండ్ సెట్. ఏదో నా గురించి ట్వీట్ పెట్టాను కాదండి, ఇది ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ రావాల్సిన వీడియో. ఆయనతోనే స్టార్ట్ చేయాల్సింది. చెప్పాగా ఈ పర్సనల్ మ్యాటర్లో బిజీ అవ్వడం వల్ల చేయలేకపోయాను. డెకాయిట్ సినిమా బాగాలేదంటే సేమ్ ఇదే లెవెల్లో కోర్టు కేసు వేసి ఫార్వర్డ్ చేసి రివ్యూ తీసేయమన్నాడు ఈ టీమే. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ శేష్ ఆర్ ప్రొడ్యూసర్, వాళ్ళందరూ ఫ్రెండ్సే కదా. సో ఆయన తెలియకుండా జరిగిందని నేను అనుకోవట్లేదు, పక్కా తెలిసే ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ అని తెలిసే ఉంటుంది. ఏం జరిగిందిరా అంటే అన్యాయం అండి. రివ్యూలో చెప్పిన క్రిటికల్ పాయింట్స్ అన్నీ పట్టుకొచ్చి అది డిఫమేషన్ అంట, అది తప్పు అంట, వీడియో తీసేయాలంట. అరే ఎలాంటి పని, లైటింగ్ బాగాలేదంటే అది కూడా ఒక పాయింట్ చెప్పారండి. లైటింగ్ బాగాలేదన్నో, నువ్వు ఇది బాగాలేదన్నో, నువ్వు యాక్టింగ్ బాగాలేదన్నో, నువ్వు ఇది బాగాలేదు, ఇది నువ్వు చెప్పకూడదు, ఇది డిఫమేషను అని చెప్పి బెదిరిస్తున్నాడు రివర్స్లో తీయని. అదే చెప్తున్నా కదా, ఎట్లున్నారు చూడండి. మీరు ఫ్రంట్లో కనిపించే బాయ్స్ అందరూ బ్యాక్లో ఎలా ఉంటారో మీకు తెలియదు, నేను చూస్తాను ఆ సైడ్. అందుకే చెప్తున్నా కదా. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ట్వీట్లు వేస్తున్నాడు అన్న ఏం తెలియనట్టు, అయ్యో అమ్మో అని. చేసే పనులన్నీ ఒకటి చెప్పడు ఇక్కడ, నేనే చెప్పాలి మీకు ఏం జరుగుతుందని. సో అందుకే అనమాట. సో అడిశేష్ గారు కూడా ఈ ఏఎప్లెక్స్తో కుమ్మక్కయ్యి డకాయిట్ సినిమాకి మనల్ని ఇది. సో ఇంకా మీరు బయట ఎలా ఉందో చూసుకోండి. ఇంకెంతమంది పంపించిన వాళ్ళకి కూడా వీళ్ళు అదే చెప్తున్నారు, నోటుకొచ్చింది చెప్పేసి జనాలు భయపెట్టాడు. అరే నీకు ఒక పబ్లిక్ కోర్ట్ ఆర్డర్ వచ్చింది, ఓకేనా? ఎక్కడ కోర్టు ఇలాంటి చెప్పకూడదు బయట, ఓన్లీ కొన్ని మైనర్ సెన్సిటివ్ కేసెస్లో, మైనర్ అంటే ఏజ్ మైనర్, అలాంటి సిచ్యువేషన్స్లో కేసు డీటెయిల్స్ కానీ విక్టిమ్ డీటెయిల్స్ బయటికి రాకూడదు. అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. అంతేగాని రెగ్యులర్ సివిల్ డిస్ప్యూట్స్లో వాడిని మీదే కేసు వేస్తే, రే నా మీద కేసు వేస్తున్నారు రా అనుకుంటూ నువ్వు చెప్తే అది కూడా తప్పు, అది కూడా వేయకూడదు చేయకూడదు బెదిరిస్తారు. నాకు చేశారు ఇనీషియల్గా, ఇలా స్ట్రైక్లు వేస్తున్నారని చెప్పి నేను యూట్యూబ్లో ఏప్లెక్స్ మీద ఇప్పుడు వీడియో చేశాను, సలార్కో యానిమల్ టైంకో. అప్పుడు అంతే నన్ను రివర్స్లో వచ్చేసి నువ్వు అట్లా పెడుతూ ప్రైవేట్ కమ్యూనికేషన్, మేము దీని మీద కూడా ఏమో నేను పిలపచ్చాగా నన్ను బెదిరిస్తున్నా, నాకు అర్థం కావట్లా. నేను తెలియనప్పుడు నేను కొంచెం భయపడేవాడిని, ఏంట్రా ఏం జరుగుతుంది, వీళ్ళు కేసులు అంటున్నారు, 4 కేసులు ఒకేసారి వేశారు అని. నాకు తెలిసిన లా ఫామ్ కూడా ఉంది, చాలా మంచి లా ఫామ్. టైం వచ్చినప్పుడు స్పెసిఫిక్గా వీడియో చేద్దాం వాళ్ళ గురించి. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంది, వాళ్ళే నాకు అంత గైడ్ చేసి నాకు అంత హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పడం ప్రకారం అదే, ఇది క్లియర్గా అసలు టార్గెటెడ్ హరాస్మెంట్ ఇది. కానీ లెట్స్ నాట్ వేస్ట్ ఆర్ రిసోర్సెస్, మనం కరెక్ట్గా దీన్ని ప్రొసీడ్ చేసుకుందాం, లాఫుల్లీ వెళ్దాం. నువ్వు చేసేది కరెక్ట్గానే వెళ్తున్నావు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నేషన్కి. వాళ్ళు కూడా, మా లాయర్స్ కూడా ఇదే ప్రిన్సిపల్ని నమ్ముతారు. సో వాళ్ళ అడ్వైస్ ప్రకారమే, ప్రాపర్ గైడెన్స్తోనే. అందుకే మనం కొన్ని విషయాలు తొందరపడిపోయి ఏదో చెప్పాలి కాకుండా ఒకటి జరిగాకే, మన 4 కేసెస్ కూడా మనకు అప్డేట్ వచ్చాకే, మనం గెలిచాకే నేను ఆ వీడియో చేసి చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నాను. సో వీళ్ళు ఇప్పట్లో మారేలా లేరండి. సో మీకు ఏంటంటే జస్ట్ అవేర్నెస్ ఏంటంటే, పోయే లోపు నేను పోతరా అని చెప్పి అరుస్తారు అనుకోండి అంతే, బట్ ఎక్కడికి పోవట్లేదు. సో ఫర్ టైం బీయింగ్ అయితే ఇంకా ఉంది, ఓపిక ఉంది, శక్తి ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్కి నాకు తెలిసి అగైన్ ఎస్టిమేట్, మనం ఎండ్ ఆఫ్ ఇయర్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక 10+ ఉన్నాయంటే ఎండ్ ఆఫ్ ఇయర్ 20 దాకా వెళ్తుంది నా ఎస్టిమేట్. వీళ్ళకి ఒక బ్రేక్ పడాలి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ వెక్షియస్ లిటిగేషన్, స్లాబ్ సూట్స్, ప్రతి దాంట్లో ఒకటి ఇన్వాల్వ్ చేసి, ప్రతి సినిమాకు ఒక సూట్ వేసి, అదే చెప్తున్నా కదా, మీరు ఏదో చేసేస్తున్నాం స్మార్ట్గా, కమాన్ అది బిజినెస్ అనుకుంటున్నారు. లా ఈజ్ నాట్ బిజినెస్ అండి. లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా క్రిటికల్ కేసెస్, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. మీకు ఇది క్రిటికల్ అయితే కమాన్ చేయండి. వేస్తారు విత్డ్రా అంటారు, వేస్తారు సినిమాకి విత్డ్రా అంటారు. ఇదేమైనా ఆటలా, ఏదైనా బొమ్మ ఆటలా, నాకు అర్థం కావట్లేదు. ఈ ఆటలని ఏదో రోజు ఎక్స్పోజ్ అవుతాయండి, అంతే. ఇది మన ఏఐప్లెక్స్ ఎక్స్పోజ్ వీడియో. మీకు తెలుసా ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇలా చేస్తుంది అని. పైరసీ పైరసీ ఆపుతామని చెప్పి, లేకపోతే ఇంకేదైనా చేస్తామని చెప్పి రివ్యూల మీద పడుతున్నాం, మన స్పీచ్ మీద పడుతున్నారు. ఇవాళ నేను, రేపు మీరు కాదండి, ఆల్రెడీ పడుతున్నాయి ట్విట్టర్లో ఎప్పుడు లేని విధంగా. మోస్ట్ ఇన్సెక్యూర్ మ్యాక్స్ సినిమా పెద్ది. నేను చెప్తున్నా, ఎందుకు అంటే ఈ లెవెల్లో దాన్ని ఏమంటారు, సెన్సర్షిప్ ఎక్కడా చూడాల నేను. ఈ మ్యాక్స్ మనశంకర్ వరప్రసాద్ అండి, దాని తర్వాత ఇదే. ఎంత చెప్తున్నా, రుద్దుడు. నాకు క్లియర్గా తెలుస్తుందండి. నాకు తెలిసిన వాళ్ళకి నేనేంటో అందరికి తెలుసు కాబట్టి ఎలా రుద్దినా వాళ్ళు రుద్దుకుంటారు. కానీ మనశంకర్ వరప్రసాద్ తర్వాత పెద్ది, ఈ రేంజ్ రుద్దుడు, పాజిటివ్ రుద్దుడు, నెగిటివ్ సెన్సర్షిప్ ఎక్కడ చూడాల. ఒక్క మాట అటు ఇటు అంటే అందరి మీద పడిపోతారు. అది పెయిడ్ క్యాంపెయినా ఆర్గానికా నేను చెప్పలేను, నాకు అది తెలీదు.
బట్ చెప్తున్నా ఈ 2 సినిమాలు నేను చూసినంతైతే ఎక్కడ చూడలే. ఏది ఎవడైనా కార్నర్ చేసేసి ఎగబడిపోతారు. అందుకే ఎవడు చెప్పట్ల బయటకు వచ్చి. అసలు అదొక ఇది. చెప్పేవాడి మీద కేసులేస్తున్నారు, స్ట్రైకులేస్తున్నారు. ఈ లెవెల్‌లో అయితే నేను ఎక్కడ చూడలేదు. నెవర్ బిఫోర్. చెప్తున్నా కదా! ఇట్ ఓన్లీ గెట్స్ వర్స్ బిఫోర్ ఇట్ గెట్స్ బెటర్ అని నమ్ముతాను నేను. అది వరుస అయితేనే ఉంది. మనం ఎంత పెరిగినా వీళ్ళకి అంత భయమేస్తుందో నాకు అర్థం కావట్ల. అండ్ ఇంకోటి మన ఇంపాక్ట్ అయితే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఈ పెద్దలో ఏదైతే ప్రాబ్లమాటిక్ సీన్స్ ఉన్నాయో తీసేశారు. హ్యాపీ ఫర్ ఇట్. కానీ దట్ డస్ నాట్ అబ్జాల్వ్ దెమ్. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఒక సోషల్ మీడియాలో ఒక ఆయన గురించి ఏదో అయిందని చెప్పి ఎగబడి మాట్లాడారో, 2 హ్యాండ్స్ కనిపిస్తున్నాయి. సేఫ్గానే ఉన్నానా? ఓకే. కొన్ని హ్యాండ్స్ ఉంటాయి. వాళ్ళు ఏదంటే అది మాట్లాడతారు. అదే చెప్తున్నా కదా, ఒక క్రియేటర్ దొరుకుతాడా? వీడు ఎప్పుడు ఇండిపెండెంట్ వాయిస్ ఉందా? వాడు ఏదైనా తప్పు చేస్తాడా? ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి మన బండ్ల గణేష్ మేము ఉంటుంది కదా, అలా ఉంటారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు అంతే సైలెంట్. ఎవరు బయటికి రారు, ఎవరు మాట్లాడు. అది రామ్ చరణ్ గారైనా, ఆ మొత్తం ఫ్యామిలీలో ఉన్న హీరోస్ అయినా, ఎవరైనా ఇది తప్పు అని చెప్పి ఒకరు వచ్చారా? రారు. వాళ్ళందరూ ఒక గ్రూప్ అంతే, అంత సైలెంట్గా ఉంటారు అంతే. మళ్ళీ ఏదంటే ఇంకా వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని బ్లేమ్ చేస్తూ ఉంటారు. బట్ ఇట్స్ ఓకే అండి. ఈ డిస్కషన్ ఎటు పోయేది ఎక్కడ పోయేది కాదు. కానీ ఆల్ ఐమ్ ట్రైన్ టు టెల్ యూ ఇస్ ఇలా చాలా తెలియని శక్తులు ఉంటాయి, మనకు కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే. ఈ నెక్స్ట్ వారం వచ్చేసరికి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. విల్ జస్ట్ మూవ్ ఆన్. బట్ యా, దిస్ ఈస్ ది ఆన్ గోయింగ్ సిచ్యువేషన్ అనమాట. ఒక 10+ కేసులు ఉన్నాయి, నడుస్తూనే ఉంటాయి, మనం చేస్తూనే ఉంటాం. చూసుకోండి బాల్ పిచ్ మీటింగ్స్. కలుద్దాం మళ్ళీ వచ్చే వారం. థ్యాంక్ యూ.